సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన 'చిరంజీవి' గారి 'మన శంకర వరప్రసాద్' సినిమా ఆల్రెడీ కలెక్షన్స్ రూపంలో అయితే బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తుంది. సో, సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 1 వీక్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి 1 వీక్ కలెక్షన్స్‌కి సంబంధించి ఏ విధంగా ఉంది? సో, వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 500 క్రోర్స్ మరి ఇప్పుడు వీక్ డేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో, అంతవరకు వెళ్తుందా? అంతవరకు అచీవ్‌మెంట్ చేస్తుందా? సో, ఎలా ఉన్నాయి సార్ ఈ కలెక్షన్స్‌కి సంబంధించి? మరి ఎంతవరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఈ సినిమా? అంటే డెఫినెట్‌గా వాళ్ళు రీచ్ అవుతారు. అంటే 500 క్రోర్ అనేది నిజానికి పాన్ ఇండియా సినిమా. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాల్లో కొంత డివైడ్ టాక్ వచ్చినటువంటి సినిమాలకి 500 కోట్లు అనేది ఒక మార్క్‌గా ఉంది. ఓకే. అంటే 7-1000 అనేది పాన్ ఇండియా మార్కెట్‌లో అబోవ్ యావరేజ్ టు హిట్ కలెక్షన్స్‌గా రికార్డ్ అయ్యి ఉన్నాయి. హ్మ్. 1000-1800 క్రోర్ అనేది హిట్, సూపర్ హిట్ కింద లెక్కేసి అదొక మార్క్ సెట్ చేశారు. అంటే కలెక్షన్స్ స్కేల్ అలా ఉంది. లోకల్ మార్కెట్ అంటే 300 కోట్లు దాటితే చాలు అనేటువంటి కండిషన్కి వచ్చారు. ఈ 300 కోట్లు దాటటం అనేది అయిపోయింది. ఈ మనశంకర వరప్రసాద్‌కి సంబంధించి వాళ్ళు 300 దాటారు. హ్మ్. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక విశేషం ఏంటంటే సంక్రాంతి రేసులో ఇది ముందంజలో ఉండటం మాత్రమే కాకుండా ఈ సినిమా అంటే ఈ సంక్రాంతికి వెళ్ళిపోయి సినిమాలు చూడకుండా వేరే వ్యవహారాల్లో మునిగి తేలినటువంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు వెనక్కొచ్చి వారి వారి ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యి ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మొన్నటిదాకా ఈ పండగకి సినిమాలు చూసిన బ్యాచ్ అంతా ఒక సెక్షన్. అవును. మిగిలిన సెక్షన్ అంతా కూడా అక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు. హ్మ్. ఈ 2 చోట్ల మిస్ అవ్వటం వలన వాళ్ళందరూ ఇప్పుడు ఫిల్ చేస్తారు. కాబట్టి ఆల్రెడీ ఆ మేరకు ప్రిపేర్ చేసింది టాక్. హ్మ్. ఆ సినిమా మీద వచ్చినటువంటి ఒక పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ఒక మూడ్ క్రియేట్ చేసింది సమాజంలో. ఎక్కడ అంటే ఏ ఏ విధంగా చూసినా డివైడ్ టాక్ పెద్దగా లేదు ఆ సినిమా మీద. హ్మ్. ముచ్చటపడ్డారు జనాలు. ఆయన డాన్సులు, ఆయన గ్రేసు ఇవన్నీ మాట్లాడేస్తున్నారు బయట. రెండోది ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది చిరంజీవితో ఆ జోనర్‌లో సినిమా తీస్తే హిట్ తప్పదు అనేది ఒక మూఢనమ్మకం ఉంది గానీ, ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఆ ఏరియాలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేది ఒక అనుభవం ఉంది 'భోళాశంకర్' అనే పేరుతో. ఓకే. కనుక స్ట్రెయిచరు, చిరంజీవి గారి స్ట్రెయిచరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వింటేజ్ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, జనాల్లో ఆయనకు సంబంధించినటువంటి పాత జ్ఞాపకాలను రేపటం ఇదంతా బాగా ఆర్గనైజ్ చేసుకుని కథని పక్కన పెట్టి దీని మీద ఎక్కువ కసరత్తు చేసి అనిల్ రావిపూడి చేసినటువంటి ఫీట్ వర్కౌట్ అయింది. హ్మ్. వర్కౌట్ అయింది. ఇది 500కి వెళ్తుందా లేదా అనేది కాదు కానీ 400 రీచ్ అయిపోతే అక్కడికి ఇది ఒక బెంచ్ మార్క్ కింద నిలబడుతుంది. ఓకే. ఈ బెంచ్ మార్క్ కింద నిలబడటం అంటే 400, 350 డెఫినెట్‌గా దాటేసే పరిస్థితి అయితే ఉంది. హ్మ్. 400కి చేరిపోతే అక్కడికి ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది. నెక్స్ట్ ఆయన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చేయబోతున్నటువంటి సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒక చర్చ ఉంది సమాజంలో. హ్మ్. అంటే 2 ఎమోషనల్ సినిమాలుగానే కనిపిస్తున్నాయి. 'బాబీతో' ఒక సినిమా ఉంది ఆయనది. అవును. అలాగే ఆయన 'శ్రీకాంత్ ఓజలతో' ఒక కమిట్మెంట్ ఉంది. అవును. ఇవి కాకుండా కూడా ఇంకో 2 కమిట్మెంట్స్ ఉన్నాయండి. 'శుంభర' ఆల్రెడీ ఉంది అది. అది అయిపోయింది. అది హ్మ్. ప్రస్తుతం అంటే గ్రాఫిక్ వర్క్ ఆ హడావిడిలో వీఎఫ్ఎక్స్ ఆ గొడవలో ఉన్నారు ఆళ్ళు. హ్మ్. అది గనక సక్సెస్ అయితే అంటే ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఈ జోనర్‌లో మాత్రమే చిరంజీవి సినిమాలు వర్కౌట్ అవుతాయా అనే దాని నుంచి బయటకి రావాలంటే ఇప్పుడు 'విశ్వంభర' సినిమా రిలీజ్ అయ్యి అంటే అదొక ఫెయిరీ టైల్ స్టైల్ ఆఫ్ నేరేటివ్‌లో నడుస్తుంది ఆ సినిమా. కాబట్టి చిరంజీవి గారికి అలాంటి సినిమాల్లో ఒక హిట్ కొట్టాలనే కోరిక ఉంది. ఓకే. అది 2 ప్రయత్నాలు గతంలో చేశాడాయన. 'అంజీ' విఫలమైంది. హ్మ్. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒక మంచి విజయాన్నే ఇచ్చింది. ఇప్పుడు ఈయన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి విజయాన్ని కోరుకుంటున్నాడు ఆ ప్రాజెక్ట్ నుంచి. హ్మ్. కానీ అది డిలే అవుతోంది 'అంజీ'లాగా. ఏమవుతుంది అనేది చూడాలి. హ్మ్. కానీ 'బాబీ' ప్రాజెక్టు ఎమోషనల్ క్యారెక్టర్ లాగానే ఉంది. అది తర్వాత 'శ్రీకాంత్ ఓజలతో' చేసే సినిమా కూడా ఎమోషనల్ కంటెంటే అయ్యుండాలి. హ్మ్. అంటే అతని
స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇప్పటివరకు అలాగే ఉంటూ వస్తోంది. అవును. ఇప్పుడు నానితో అతను చేస్తున్నటువంటి ప్యారడైజ్ సినిమా కూడా కొంచెం ఆ తరహాలోనే ఉంది అది. ఆ ఎమోషన్ లోనే కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ మిక్స్ చేసి క్యారెక్టరైజేషన్ ని, అంటే ప్రస్తుతం క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేయటమే కథగా భావిస్తున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఏది మన రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగా దగ్గర నుంచి అది మొదలైంది. నిజానికి ఆ ధోరణి ఇంతకు ముందు కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత ఆ ఏరియాలో ఎక్కువ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు హ్మ్. హీరో క్యారెక్టర్ల మీద. అలా విపరీతంగా హీరో క్యారెక్టర్ మీద డీటెయిల్స్ వర్కౌట్ చేసిన కథలు చిరంజీవి గారు ఎలా కనిపిస్తారు అనేటువంటిది ఒక క్యూరియాసిటీ ఉంది. సో అవి గనక వర్కౌట్ అయిపోతే ఇక ఫర్దర్గా ఆయన మరికొంతకాలం ఆయన లెగసీని అలా ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఆయన అంటే నిజానికి ఇప్పటికీ ఆయన ఈ రేంజ్లో పోటీ ఇవ్వటం అనేది రికార్డే. అవును. ఏది భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇది రికార్డ్. ఎన్టీ రామారావు గారు 60కి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తక్కువే చేశాడు ఆయన. హ్మ్. మేజర్ చంద్రకాంత్ తప్ప మిగిలినవన్నీ ఆయన అనుకున్న కథలతో, ఆయన బ్యానర్లో, ఆయన డైరెక్షన్లో ఆయన చేసుకున్న సినిమాలు ఆ 3-4 సినిమాలు. సామ్రాట్ అశోక, విశ్వామిత్ర ఇవన్నీ. కాబట్టి మేజర్ చంద్రకాంత్ ఒకటే ఆయన బయట బ్యానర్లో చేసిన కమర్షియల్ సినిమా. అది కూడా 70 ఏళ్ళు దాటాకే చేశాడు ఆయన. ఆ సినిమాలో ఆయన ఓల్డ్ క్యారెక్టరే చేశాడు. ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టరే చేశాడు తప్ప చిరంజీవి లాగా ఈ పెర్ఫార్మెన్స్లో వెళ్ళలేదు అది. అందుకని ఇప్పటికీ ఆయన అంటే మొన్న ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ఇంకో 10 years ఈయన ఒక రేంజ్ క్యారెక్టర్లో చేసుకుని వెళ్ళిపోతాడు అనే భరోసా కలిగింది. అంటే దేవానంద్ గారు కూడా ప్రయత్నం చేశాడు. అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు, కానీ హ్మ్. ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తున్నాడు ఆయన. ఓకే. అలా కాకుండా ఈవెన్ రజనీకాంత్ హ్మ్. కూడా ఒక రకంగా అమితాబ్ స్టైల్లోనే పెడుతున్నాడు. హ్మ్. చిరంజీవి ఇంకొంచెం ఇప్పటికీ ఇంకా ఆ తరహా అంటే సరదా క్యారెక్టర్లు చేసేటువంటి దీనిలో ఆ స్టామినా కనిపిస్తోంది. హ్మ్. సో ఇది ఇప్పుడు ఈ ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అయిపోతే మరికొంత ధీమా వస్తుంది అభిమానులు. అందుకని బాబీ ప్రాజెక్ట్ మీద ప్రధానంగా